బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సోదరులు రాజేష్ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఇతర మిత్రులు, మాజీ సర్పంచ్, ఇతర సర్పంచులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంపై కోర్టులో పెండింగ్ లో ఉన్న వాద్యంలో కనీసం ప్రభుత్వం తన సమాధానం కౌంటర్లు దాఖలు చేయకపోగా 4 వారాలుగా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో ఉండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై హైకోర్టు స్టే విధించడం చాలా దురదృష్టకరం. దీన్ని ఎన్నో పరిణామాలను చూస్తూ ఉంటే స్టే వచ్చే విధంగా పనిచేసిందేమో అనే అనుమానం కలుగుతా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మరి న్యాయశాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి వారు వెంటనే దీనిపై సమీక్ష జరుపుకోవడం, సంబంధిత అధికారులతో ఆదేశించకపోవడం చూస్తా ఉంటే మరి అన్ని పథకాల మాదిరిగానే ఈ పథకాన్ని కూడా శటకోపం పెట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందేమో అనే భావన కలుగుతా ఉంది. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతుల మహిళలను మోసం చేస్తా ఉంది. కళ్యాణ లక్ష్మి తులం బంగారు పోయింది, 2500 పోయినాయి. మరి ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? ఏ ఒక్క హామీని నెరవేర్చలే. 420 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 420 హామీలు ఇస్తే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. గ్రామాలలోకి పోతే రైతాంగానికి నీళ్లు లేవు, 24 గంటల కరెంటు లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులకు కనీసం గౌరవం కూడా లేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మరి న్యాయశాఖ ఉన్నది ముఖ్యమంత్రి గారి దగ్గరనే. ముఖ్యమంత్రి గారు వెంటనే కళ్యాణ లక్ష్మితో పాటు మీరిస్తా అన్న తులం బంగారు ఇవ్వాలి. ఈ రోజు నుంచి కాదు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈ రోజు వరకు ఎన్ని పెళ్లి జరిగినో, ఎన్ని కళ్యాణ లక్ష్మిలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా తులం బంగారు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ కేసీఆర్ పెట్టినటువంటి మంచి స్కీములను కనుమరుగు చేసే కుట్ర జరుగుతా ఉంది. ఆ కుట్రను మేము బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కావచ్చు, ఏమన్నా స్కీములు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడే స్కీములు తీసుకొస్తే తర్వాత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసినాయి. ఆ విధంగానే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తూ మీరు ఇచ్చిన హామీని పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. బాగా అద్భుతంగా ప్రతి గ్రామం నుంచి తల్లి వచ్చినటువంటి సోదరి మందకు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా చేతులు జోడించి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. తెలంగాణ.